క్రీస్తునందు మిక్కిలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము రెండవ పాస్కా ఆదివారమును అలాగే దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. రెండవ పాస్కా ఆదివారమును దివ్య కారుణ్య ఆదివారము అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ పండుగ ఈస్టర్ తరువాత వచ్చే మొదటి ఆదివారం నాడు కొనియాడబడుతూ ఉంది. ఈ రోజున యేసుక్రీస్తు యొక్క అనంతమైన కరుణను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాం మరియు ఆరాధిస్తూ ఉన్నాం. ముందుగా రెండవ పాస్కా ఆదివార పఠనాలను ధ్యానిద్దాం. క్రీస్తు ఉత్థానం క్రైస్తవ విశ్వాసానికి మూలం. క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని పునీత పౌలు గారు క్రీస్తు ఉత్థానం యొక్క ప్రాముఖ్యతను గురించి స్పష్టం చేసి ఉన్నారు. శిష్యులకు క్రీస్తు ఉత్థానం ఒక దివ్యానుభూతి. క్రీస్తు ఉత్థానములోని పరమరహస్యాన్ని వారు పూర్తిగా అర్థం చేసుకొనలేకపోయారు. కానీ క్రీస్తు ఉత్థానం వారి విశ్వాసాన్ని బలపరిచినది అనడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. ఉత్థాన క్రీస్తు సాన్నిధ్యాన్ని వారు అనుభవించారు. క్రీస్తు ఉత్థానం వారిని నిజ మనుషులుగా, దృఢ విశ్వాసులుగా మార్చింది. విశ్వాసులుగా హింసలను, అవమానములను ధైర్యముగా ఎదుర్కొనుటకు వారిని బలపరిచింది. ఉత్థానమైన తరువాత క్రీస్తు వారితో ఉన్నారు, వారితో మాట్లాడారు, వారితో భుజించారు మరియు వారికి బోధించారు. ఇప్పుడు వారు ఇతరులలో విశ్వాసాన్ని నింపడానికి పిలువబడినారు. అనాది క్రైస్తవుల దృఢ విశ్వాసం ఎంత గొప్పదో మనందరికీ తెలిసిన విషయమే. జ్ఞానస్నానము పొందిన క్రైస్తవులు ఎప్పుడైతే యేసు మెస్సయా అని విశ్వసించారో, మరణము నుండి ఉత్థానమైనాడని విశ్వసించారో, వారు నూతన జీవనాన్ని పొందారు. నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందారు. క్రీస్తు కొరకు హింసలను భరించుటకును, మరణించుటకును వారు సిద్ధపడ్డారు. మొదటి పఠనంలో అపోస్తలులు ఉత్థాన క్రీస్తునకు సాక్షులుగా క్రీస్తు దైవ కార్యాన్ని ఈ లోకంలో కొనసాగించటం మనం చూస్తూ ఉన్నాం. ఉత్థాన క్రీస్తు నామమున అనేకమైన అద్భుతములను, సూచక క్రియలను వారు చేసి ఉన్నారు. దీని మూలముగా అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షనమున చేరి ఉన్నారు. ప్రజలు అపోస్తలులలో ఉన్న దేవుని యొక్క శక్తిని విశ్వసించారు. పేతురు నడచిపోవునప్పుడు కనీసము అతని నీడనైనా కొందరిపై పడగలదు అను ఆశ చేత వారు రోగులను చాపల మీద, పరుపుల మీద పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచారు. యెరూషలేము చుట్టుపట్టులనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను, దయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చి ఉన్నారు. అట్లు తీసుకొని రాబడిన వారందరూ కూడా స్వస్థతను పొంది ఉన్నారు. ఈ విధంగా క్రీస్తు ఉత్థానము ద్వారా దేవుడు మనకు నూతన జీవితమును, సంతోషమును, ఆనందమును వసగుచున్నారు. అయితే మన భూలోక జీవితమున, మన క్రైస్తవ జీవితమునకు విశ్వాసులుగా ఉండాలి. క్రీస్తు మరణమును జయించి మనందరికీ శాశ్వత జీవమును ఏర్పాటు చేసి ఉన్నారు. ఈనాటి సుశేష పఠనంలో ఉత్థాన క్రీస్తు శిష్యులకు దర్శనమివ్వటాన్ని మనము ఆలకించి ఉన్నాం. యూదుల భయముచే శిష్యులు ఇంటిలో తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికాడు. శాంతి వచనాలతో వారిలోనున్న భయాన్ని ఉత్థాన క్రీస్తు తొలగించాడు. ఆయన ఉత్థాన క్రీస్తు అని తెలియజేయుటకు వారికి తన చేతులను, ప్రక్కను చూపగా వారు ప్రభువును చూచి ఆనందించారు. ఆ తరువాత ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు అని చెప్పి ఉన్నారు. తాను ఆరంభించిన పరిశుద్ధ కార్యమును తన శిష్యులు కొనసాగించాలని ఆదేశించారు. పవిత్రాత్మను పొందడం అనగా నూతన సృష్టిని పొందటం. తండ్రి తనను పంపినట్లుగా ప్రభు తన శిష్యులను దైవ కార్యమునకై పంపుచున్నారు. యేసు శిష్యరికములో ఈ దైవ కార్యము చాలా ప్రాముఖ్యమైనది. వారు కూడా ప్రభు వలె జీవించుటకు, ఇతరులను ప్రభు మార్గంలో నడిపించుటకు పిలువబడి ఉన్నారు. పవిత్రాత్మ శక్తి వలన పాపములను క్షమించు అధికారమును శిష్యులు పొంది ఉన్నారు.
మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమించబడును, మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు. దీని ద్వారా ఈ లోకములో ఒకే మనస్సు, ఒకే హృదయము గల ఒకే కుటుంబమును ఏర్పాటు చేయవలసి ఉన్నది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మానవాళిని దేవునితో సఖ్యపరచవలసిన అవసరము ఎంతో ఉన్నది అని మనకు ఈరోజు అర్థమవుతుంది. సుశేష 2వ భాగం అపోస్తలుడు అయిన తోమాసు ప్రభు దర్శనాన్ని గూర్చి వింటూ ఉన్నాం. పాస్కా ఆదివారమున యేసు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు తోమాసు వారితో లేకుండెను. యేసు దర్శనాన్ని గురించి తోమాసుకు తెలియజేసినప్పుడు అతను విశ్వసించడానికి సందేహించాడు. నేను ఆయన చేతులలో చీలల గుర్తులు చూచి అందు వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అని పలికాడు. యేసు ఉత్థానాన్ని విశ్వసించుటకు వ్యక్తిగతముగా ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించాలని తోమాసు గారు ఆశించారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. తోమాసు అవిశ్వాసి అని చెప్పటం సబబు కాదు. వ్యక్తిగా తోమాసు గారు చాలా ధైర్యవంతుడు, విశ్వాసపరుడు. లాజరు మరణించినప్పుడు తోమాసు గారు మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోవుదము అని తోటి శిష్యులతో పలికి ఉన్నాడు. అయితే ఇక్కడ తోమాసు గారు తన అవిశ్వాసాన్ని ప్రకటించటానికి గల కారణం, ఉత్థాన ప్రభువును దర్శించిన ఇతర శిష్యులు ఇంకా ఎందుకు యూదులకు భయపడి ఇంటిలో తలుపులు మూసుకుని ఉన్నారు? ఉత్థాన క్రీస్తుకు ధైర్యముగా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నది కదా అని తోమాసు తలంచి ఉండవచ్చు. వాస్తవానికి తోమాసు గారు దృఢ విశ్వాసి. ఆయన విశ్వాసము కొరకు ఎంతో దూరము నుండి మన భారతదేశమునకు వచ్చి తన విశ్వాసము కొరకు మరణించి ఉన్నాడు. 8 దినముల పిమ్మట యేసు శిష్యులు మరలా ఇంటి లోపల ఉన్నారు. తోమా సహితము వారితో ఉన్నాడు. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అని పలికారు. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికి తన విశ్వాసాన్ని ప్రకటించాడు. అయితే ప్రభువు, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని పలికి ఉన్నారు. ఇక రెండవదిగా దివ్యకారుణ్య మహోత్సవము గురించి ధ్యానిద్దాం. దివ్యకారుణ్య పండుగ యొక్క మూలాలు 20వ శతాబ్దములో పోలండు దేశంలో జీవించిన పునీత పౌస్తీనా కొవాల్స్కాకు యేసుక్రీస్తు ఇచ్చిన దర్శనాలలో చూడవచ్చు. ఆమె తన డైరీలో యేసు ఆమెకు కనిపించి ఆయన దివ్యకరుణ యొక్క చిత్రాన్ని చిత్రించమని మరియు ఈస్టర్ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ప్రత్యేక కరుణ పండుగను జరుపుకోవాలని కోరినట్లుగా రాసింది. అందుకే పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు 2000 సంవత్సరంలో పునీత ఫౌస్తీనమ్మ గారి పునీత పట్ట సందర్భముగా క్రీస్తు పునరుత్థాన పండుగ తర్వాత వచ్చు ఆదివారమును దివ్య కారుణ్య పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చి ఉన్నారు. అప్పటి నుండి రోమను కథోలిక సంఘమందు ఈ పండుగ కొనియాడబడుతూ ఉంది. అసలు దివ్య కారుణ్యము అంటే ఏమిటి? ఈ పండుగ జరుపుకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్యము అంటే దేవుని కరుణ అని అర్థం. కరుణ అనే తెలుగు మాటకు ఆంగ్లంలో మర్సీ అంటారు. మర్సీ అనే ఆంగ్ల పదం మెర్సెదెమ్ లేదా మెర్సెస్ అనే లాటిన్ పదము నుండి ఉద్భవించింది. మెర్సెదెమ్ లేదా మెర్సెస్ అనే మాటకు ప్రతిఫలము, జీతము, కిరాయి అనే అర్థాలు ఉన్నాయి. బైబిలు పరిభాషలో ఈ మాటకు ప్రతిఫలము లేదా జీతము లేదా కిరాయి చెల్లించబడినది అని అర్థం. యేసుక్రీస్తు పునీత ఫౌస్తీనమ్మ గారితో ఇలా చెప్పి ఉన్నారు, నా కుమార్తె, ఊహించలేని నా కరుణ గురించి లోకమంతటికీ తెలియజేయి. కరుణ యొక్క పండుగ అన్ని ఆత్మలకు, ముఖ్యముగా పాపులకు ఆశ్రయము, రక్షణముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ రోజున నా సున్నితమైన కరుణ యొక్క అగాధాలు తెరవబడతాయి. నా కరుణ యొక్క ధారలను చేరుకునే ఆత్మలపై నేను కరుణ యొక్క మహాసముద్రాన్ని కృమ్మరిస్తాను. ఎవరైతే పాప విముక్తి పొంది దివ్య ప్రసాదమును స్వీకరిస్తారో వారు పాప విముక్తిని, సంపూర్ణ క్షమాపణను పొందుతారు. ప్రియ సహోదరి సహోదరులారా,
దివ్య కారుణ్య సందేశము ఏమిటంటే, దేవుడు దయామయుడు, ప్రేమ స్వరూపి, మన కొరకు తన ప్రేమను కరుణను ధారపోసి ఉన్నారు. కనుక దేవుని కరుణను మనము విశ్వసించాలి, పరుల పట్ల కరుణను చూపాలి. ఎవరు దేవుని కరుణకు దూరము కాకూడదని ప్రభువు కోరిక. ఇదియే దివ్య కారుణ్య సందేశం. రాబో జీవితమున దేవుని కరుణను మనం పొందాలంటే ఈ జీవితమున ఇతరుల పట్ల కరుణతో జీవించాలి. దేవుడు మనందరినీ మిక్కిలిగా ప్రేమిస్తున్నారు. మన పాపముల కన్నా ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, అనంతమైనది, హద్దులు లేనిది, షరతులు లేనిది. నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి ఆయన కరుణను పొంది మన ద్వారా ఇతరులకు కూడా ఆ కరుణ ప్రవహించాలనేదే దేవుని కోరిక. అప్పుడు ప్రతి ఒక్కరూ దైవ సంతోషములో పాలు పంచుకొనగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్య సందేశాన్ని మనము పుణికిపుచ్చుకోవాలి అంటే 3 కార్యాలు మనందరము చేయాలి. మొదటిగా దివ్య కరుణను వేడుకోవాలి. ప్రార్థనలో మనము దేవుణ్ణి తరచూ కలుసుకోవాలన్నదే ఆయన కోరిక. మన పాపాలకు పశ్చాత్తాపపడి ఆయన కరుణను మనపై, సమస్త లోకముపై కృమ్మరించబడాలని దివ్య కరుణామూర్తిని మనము వేడుకోవాలి. రెండవదిగా కరుణ కలిగి జీవించాలి. మనం కరుణను పొంది మన ద్వారా ఆ కరుణను ఇతరులు కూడా పొందాలన్నదే దేవుని కోరిక. ఆయన మనపై ఏ విధముగా తన అనంత ప్రేమను, మన్నింపును చూపిస్తున్నారో ఆ విధముగానే మనము కూడా ఇతరుల పట్ల ప్రేమను, మన్నింపును చూపాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. ఇక మూడవదిగా యేసును సంపూర్ణముగా మనము విశ్వసించాలి. తన దివ్య కరుణ వరప్రసాదాలు మన నమ్మకముపై ఆధారపడి ఉన్నవని తెలుసుకోవాలనేదే ప్రభు కోరిక. మనం ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, విశ్వసిస్తే అంతగా ఆయన కరుణ కృపావరాలను మనము పొందుకుంటాము. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో చదువుతూ ఉన్నాం. పునీత ఫౌస్తీనమ్మ తన డైరీలో 281వ నెంబర్లో ఇలా రాసింది: నాకు వసగబడిన ఈ దైవ కార్యము నా మరణముతో అంతము కాదని, ఇది ఆరంభమేనని నాకు ఖచ్చితముగా తెలుసు. అనుమానించు ఆత్మలారా, దేవుని మంచితనము గురించి మీకు ఎరుకపరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీ చెంతకు తీసుకొని వత్తును అని పునీత 2వ జాన్ పాల్ జగద్గురువులు ఇలా చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు నందు ప్రథమముగా బహిరంగపరపబడిన దేవుని దివ్య కరుణ రహస్యం ఈ యుగానికి ఒక గొప్ప సందేశం. మానవ చరిత్ర ప్రతి దశలోనూ, ముఖ్యముగా ప్రస్తుత యుగములో దివ్య కరుణ రహస్యాన్ని, సందేశాన్ని లోకానికి చాటి చెప్పాల్సిన బాధ్యత శ్రీసభకు ఉన్నది అని. అలాగే యేసుక్రీస్తు కారుణ్యమూర్తి, క్రీస్తును దర్శిస్తే దైవ కారుణ్యమును దర్శించటమే అని 16వ బెనడిక్టు జగద్గురువులు పలికి ఉన్నారు. గ్రుడ్డివాడైన భర్తమై, దావీదు కుమారా యేసు ప్రభు నన్ను కరుణింపుము అని బిగ్గరగా కేకలు పెట్టి అరిచాడు. ఫలితముగా చూపును పొందాడు. కననీయ స్త్రీ, ప్రభు దావీదు కుమారా నాపై దయచూపుము అని మొరపెట్టుకున్నది. ఫలితముగా ఆమె కుమార్తె స్వస్థత పొందినది. 10 మంది కుష్ఠరోగులు, ఓ యేసు ప్రభువా మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టారు. ఫలితముగా వారందరూ కూడా శుద్ధి పొందారు. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపుము అని ప్రార్థించాడు. ఫలితముగా దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య మహోత్సవమున ప్రభువా నాపై దయచూపుము, క్రీస్తువా నాపై దయచూపుము, ప్రభువా నాపై దయచూపుము అని మనం ప్రార్థన చేయాలి. ఫలితముగా దివ్య కారుణ్యమును మనము పొందుకోగలం. దేవుని యొక్క దయను, కరుణను, ప్రేమను, శాంతిని, స్వస్థతను, దైవ కృపానుగ్రహములను మనము పొందుకోగలుగుతాం. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును అని కీర్తనకారుడితో కలిసి ఈరోజు దివ్య కారుణ్య హృదయాన్ని మనము స్తుతించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమకు అవధులు, హద్దులు, ఎల్లలు లేనే లేవు. అవధులు లేని కారుణ్యము కలిగిన క్రీస్తు ప్రభువును మనం విశ్వసించి
ఆయనను వెంబడిస్తూ ఆ దివ్య కారుణ్యమును మనందరము కూడా పొందుకుందాం. క్రీస్తు ప్రభుని దివ్య కారుణ్యమును మనము పొందుకొని ఇతరుల ఎడల మనము కూడా కారుణ్యమును కలిగి జీవించుదాం. దేవుని దివ్య కారుణ్యము మన ఎడల అమితముగా ఉన్నది. ఆయన కారుణ్యము మన ఎడల ఉండబట్టే మనము పరిశుద్ధాత్మచే నడిపింపబడుతూ ఉన్నాం. దేవుడు మనందరి ఎడల ఆయన దివ్య కారుణ్యము ఏ విధముగా ప్రదర్శిస్తూ ఉన్నారో మనము కూడా ఒకరి ఎడల ఒకరము ప్రేమ, క్షమాపణ, దయ, కనికరము, ఓర్పు, సహనము కలిగి ఉండాలి. దివ్య కారుణ్య ఆదివారం మనకు దేవుని యొక్క అనంతమైన ప్రేమను, క్షమాపణను గుర్తుకు చేస్తుంది. మన పాపాలు ఎంత పెద్దవైనా మనం దేవుని కరుణను విశ్వసిస్తే ఆయన మనల్ని క్షమించటానికి, మనకు శాంతిని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారని ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంది. ఇది మన జీవితాలలో కరుణను చూపించటానికి, ఇతరులపై దయ చూపటానికి కూడా మనలను ప్రోత్సహిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరకు దివ్య కారుణ్య మహోత్సవ శుభాకాంక్షలు. దివ్య కారుణ్య క్రీస్తు ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.